ఇంటి ముందే కూర్చుంటావు దరిద్రంగా? నీకేం పని లేదా? వేరే చోటికి వెళ్ళొచ్చు కదా. కాస్త అన్నం ఉంటే పెట్టండి అయ్యా, ఆకలిగా ఉంది. అన్నమా? కుక్కలకైనా పెడతాను కానీ ఇలాంటి వాడికి అన్నం పెట్టను. పో పో. నడవలేనయ్యా, 2 కాళ్ళు లేవు, కాస్త కనికరించండి. డాడీ, మంచి కింద మనం తిన్నాక ముక్కలు కింద పడిపోతాయి కదా, అవి ఏం బతుకుతానులే. మనం ఎక్కువగా పట్టించుకోకు, వెళ్తానులే. అది కాదు నాయనా, ఈ లాజరు చాలా రోజుల నుంచి మన ఇంటి ముందర ఉంటున్నాడు, అందుకే వెళ్ళిపోమని చెప్తున్నాను. డాడీ, ఈ లాజర్కి ఏమో అవుతుంది చూడు, పడిపోతున్నాడు. అయ్యో డాడీ, ఏమైంది మీకు? మీరు అలా పడిపోయారు. ఒక దినము ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. లాజరు ఒక దినము చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ధనవంతుడు నేరుగా అగ్నిగుండంలోకి చేరాడు. అయ్యో, రక్షించండి, కాపాడండి, కాలిపోతున్నాను, రక్షించండి, కాపాడండి. అరే, అక్కడ ఎవరో కనపడుతున్నారే, ఎక్కడో చూసినట్టుంది. ఇంటి ముందు అడుక్కుంటున్న లాజర్లా ఉన్నాడే. అవును అవును, లాజరే. అతడు ఇలా పరలోకానికి వెళ్ళాడు. అతను చేసిన పుణ్యమేమో. తండ్రివైన అబ్రహామా, నేను ఈ ఆరని అగ్నిలో కాలిపోచున్నాను. నా నాలిక దప్పికతో ఎండిపోచున్నది. నీ రొమ్ము పక్కన కూర్చున్న లాజరు చిటికెన వేలు నీటిలో ముంచి నా దాహం చల్లార్చు. తండ్రివైన అబ్రహామా, నాకు సహాయం చేయి, నన్ను బ్రతికించు. నా కుమారుడా, నీ జీవిత కాలమంతయు నీవు నీకిష్టం వచ్చినట్లుగా నీ జీవిత కాలం అనుభవించితివి. లాజరు కూడా కష్టములు ఎన్నో అనుభవించను తన జీవిత కాలంలో. జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇప్పుడైతే నీ యొద్దకు వచ్చుటకు వీలు కాదు. నీకును మాకును మధ్య పెద్ద అగాధం ఉన్నది. ఈ అగాధంలో ఎవరూ దాటిపోజాలరు. నా కుమారుడా, నీ గతిని ఎవరూ మార్చలేరు. అట్లయితే నా తండ్రి, నాకు ఒక సహాయం చేయండి. నాకు భూమి మీద ఐదుగురు సహోదరులున్నారు. వారు ఈ నరక వేదనకు, ఈ నరకయాతన స్థలంకు రాకుండా నీ ప్రక్కన కూర్చున్న లాజర్ను భూలోకానికి పంపుము. అతడు వెళ్ళిన ఎడల అతని మాటలు నమ్మి ఈ నరకంనకు రాకుండా ఉందురేమో, నీ రాజ్యంనకు చేరుదురేమో. వారి కొరకు లాజర్ను పంపండి తండ్రివైన అబ్రహామా. అలా కాదు నాయన, భూమి మీద ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల మాటలు వినని వాడు ఈ లాజర్ మాటలు వింటారా? అయినా ఆ ప్రవక్తల మాటలు నమ్మిన వాడు ఒకడు చనిపోయి వెళ్ళి బ్రతికి వెళ్ళి చెప్పినా వారి మాటలు నమ్మరు. ఇది దయ్యం మాటలే అంటారు కానీ దేవుని మాటలని నమ్మరు నాయన. భూలోకం ఉన్నంత వరకే వారికి మారుమనసు పొందుటకు అవకాశం. అక్కడ మారుమనసు పొందితేనే ఇక్కడికి చేరుతారు. తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. ఒకడు మృతుల్లోండి లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదురేమో. సహాయం చేయండి. లేదు నాయనా, ఇప్పుడు భూలోకంలో ఉన్న వారి మాటలు నమ్మని వారు ప్రపంచంలో ఎవరు లేచి వెళ్ళినా, యేసుక్రీస్తు తిరిగి లేచి మాట్లాడాడని చెప్పినా, సమస్త మానవాళితో ఆయన మాట్లాడుచున్నాడని చెప్పినా నమ్ముటలేదు. ఇప్పుడు ఈ లాజర్ మాటలు విని ఎలా మారుమనసు పొందుతారనుకుంటున్నావు? విని మారుమనసు పొందిన వారే రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వారికి శిక్ష విధింపబడును. నాయనా ధనవంతుడా, నీ గతి ఎవరికి రాకుండా ఉంటేనే ఎంతో మంచిది. ఉన్నవారు ఎవరు ఇక్కడికి రాకండి.